City Cable. ద్వాదశ జ్యోతిర్లింగ భూ కైలాస్లో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. తాండూరు మండలం అంతారం సమీపంలోని వాసు నాయక్ తాండాలో వెలిసిన ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ భూ కైలాస్ దేవాలయంలో ఈ నెల 24న గణపతి పూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివరాత్రి రోజు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. మంగళవారం మహారుద్రాభిషేకం, సర్వదేవతలకు అభిషేకం, హోమగుండం, ధ్వజారోహణ కార్యక్రమాలను శివరాత్రి రోజు ద్వాదశ జ్యోతిర్లింగాలకు పంచామృత అభిషేకం, రుద్ర హోమం, లింగోద్భవ సమయంలో అభిషేకం, అగ్నిగుండం, 27వ తేదీన పల్లకి సేవ, పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్, తాండూరు నియోజకవర్గ ప్రజలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని అర్చకులు తెలిపారు. ఓం నమః శివాయ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతివర్తయే జగదక్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానము భూ కైలాస్ ఈ క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవ మహోత్సవములు ప్రారంభమైనవి. 24వ తారీఖు గణపతి పూజతో ప్రారంభమైనవి. ఈరోజు అనగా మంగళవారము రోజున మహారుద్రాభిషేకము మరియు సర్వదేవతలకు అభిషేకము, అవభృత స్నానము నిర్వహించడము జరిగింది. స్వస్తి పుణ్యవాచనము, నాంది సమారాధన, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించడము జరిగింది. రేపు అనగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగాలకు పంచామృత అభిషేకము మరియు రుద్రహోమము, రాత్రి 10 గంటలకు అగ్నిగుండ కార్యక్రమము నిర్వహించడము జరుగుతుంది. అలాగే 27వ తారీఖు ఉదయము పల్లకి సేవ, శివపార్వతుల కళ్యాణము నిర్వహించడము జరుగుతుంది. ఓం నమః శివాయ. తెలియజేయగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ద్వాదశ భూకైల క్షేత్రంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ మరి స్వామివారి దర్శనం చేసుకోవాలని మనవి. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే ఎక్కడ లేవు, మన తాండూరు పట్టణంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే తాండూరు పట్టణంలోనే మాత్రం ఉన్నాయి కాబట్టి అందరూ దర్శనం చేసుకోవాలని మనవి. శ్రీ గురుభ్యో నమః. పంచాచార్య భూతానాం పంచాక్షరమణోపమాన్ పంచసూత్రభూతో వందే పంచాచార్యాం జగద్గురు. శ్రీ మహాగణాధిపతయే నమః. కైలాసే గమనీరచ్చగజే కల్పద్రుమూలేశితం కర్పూరస్ఫటికేంద్రకాత్యాయనీ సేవితం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో భాగంగా ఈ భూకైలాస దేవస్థానమునందు అధిక ప్రజలు వస్తూ ఉంటారు. కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క దేవస్థానమునందు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు అనగా మంగళవారం రోజు హోమగుండము మరియు గణపతి పూజ, గౌరీ పూజ, స్వస్తి పుణ్యవాచనం, నాది సమారాధన అనేక కార్యక్రమాలు మొదలుకొని 27 తారీఖు ముగింపు అవుతున్నది. కళ్యాణంతో సహా ఆ రోజు మన వీరభద్ర సేవ ఉంటుంది మరియు ఆ యొక్క స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క కార్యక్రమానికి అధిక ప్రజలు వస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి మరియు మహారాష్ట్ర, కర్ణాటక మరియు చాలామంది బస్సులలో వచ్చి పోతూ ఉంటారు. అదే రకంగా ఈరోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆ యొక్క మహారాష్ట్ర మంత్రి రాథోడ్ గారు వస్తూ ఉన్నారు. ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆ యొక్క స్వామివారి యొక్క సేవలో పాల్గొనడానికి ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క క్షేత్రానికి వచ్చి ఆయన యొక్క జన్మను పునీతం చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాడు. మేము కూడా ఈ యొక్క కార్యక్రమాలు అతి వైభవంగా జరుపుతున్నాము. 11 మంది అర్చకులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషదాయకంగా ఉన్నది. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మన తాండూరు గ్రామం పక్కన ఉన్నటువంటి అంతారం తాండాలో వెలిసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానమునందు శివరాత్రి రోజు ఇక్కడ మాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తర్వాత శివపార్వతుల కళ్యాణము, మన అతిథి అయినటువంటి మహారాష్ట్ర మంత్రి గారు కూడా విచ్చేయిస్తున్నారు. ఇక్కడి చాలామంది భక్తులు వస్తుంటారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని పోతుంటారు. ఇక్కడ ఒక్క పొద్దులు కూడా చేస్తారు. తర్వాత లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతుంది. దాని తర్వాత మాల విసర్జన కూడా చేస్తారు.
CT cable.